అందరికీ నమస్కారం. నేను అన్నపూర్ణ ఫోటో స్టూడియో, అలాగే ఓ పిట్ట కథ డైరెక్ట్ చేశాను. ఓ పిట్ట కథ మీ అందరికీ చాలామందికి తెలిసే ఉంటుందని అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు మాధవ్ సార్ గురించి చెప్పాలంటే అది పిట్ట కథ అయితే కాదు. చాలా పెద్ద కథ. 5 మినిట్స్ అంటే నాకు సరిపోదు. మినిమమ్ 2, 3 డేస్ కావాలి. అయితే ఒక ఇన్విజిలేటర్ పక్కన ఉంటుండగా ఎగ్జామ్ రాస్తుంటే ఎలాంటి ఫీల్ ఉంటుందో, మాధవ్ సార్ ఎదురుగుండా ఉంటే నేను మాట్లాడుతుంటే నాకు అలాంటి ఫీరే ఉంటుంది. ఎందుకంటే నన్ను తర్వాత బాగా ట్రోల్ చేస్తారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆహ్, ఎంత కష్టపడ్డారు అనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలి. చాలా కాలం అసలు మాధవ్ సార్ ఎంత స్ట్రగుల్ అయ్యారో నేను పక్క నుండి చూశాను. ఈ సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాన్ని ఫినిష్ చేయడానికి మాధవ్ సార్ ఎంత కష్టపడ్డారు అనేది నేను చూశాను. నేను డైరెక్టర్ అవ్వడానికి కారణం కరెక్ట్‌గా చెప్పాలంటే మాధవ్ సారే. ఈరోజు నేను ఈ స్టేజ్ మీద ఉన్నానంటే కారణం మాధవ్ సారే. మాధవ్ సార్ పెట్టిన భిక్షే నాకు నాలెడ్జ్. నేను డైరెక్టర్ అయ్యానంటే ఆయన వల్ల. అండ్ మోర్ దాన్ డైరెక్టర్ ఆయన నాకు బ్రదర్ లాంటి వాళ్ళు. ఈ సినిమాకి సంబంధించి ఒక స్టేజ్‌లో ఈ సినిమా ఒక ప్రొడ్యూసర్ వల్ల ఆగిపోయింది. అంటే ఆల్మోస్ట్ అది ఆగిపోయింది కరోనాకు ముందు. ఆ టైంలో కేబీఆర్ గారు దీనికి సపోర్ట్ చేసి ఈ సినిమాని ఫినిష్ చేశారు. మాధవ్ సార్ ఎప్పుడు చెప్తుంటారు ఆయన గురించి. మాధవ్ సార్‌కి ఆయన గాడ్ లాంటి వాళ్ళు. సో, మా అందరికీ ఆయన గాడ్ కన్నా ఎక్కువ. మాధవ్ సార్ దీనికి ఎంత కష్టపడ్డారు అంటే, జనరల్‌గా ఒక డైరెక్టర్ డైరెక్షన్ చేయడానికి వెళ్తున్నప్పుడు షూట్‌కి వెళ్తుంటే ఒక వెహికల్ రావడం, సార్‌ని ఒక్కళ్ళనే తీసుకుని వెళ్ళడం అలా ఉంటుంది. బట్ ఈ సినిమాకి మాధవ్ సారే డ్రైవరు, డైరెక్టరు అన్నీను. ఎందుకంటే ఆయన వెహికల్‌లోనే మమ్మల్ని అందరినీ కూడా పికప్ చేసుకొని వెళ్ళేది మాధవ్ సారే. ఎన్ని ఎన్ని ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా సెట్స్ మీద అస్సలు చూపెట్టరు. స్టేజ్ కిందకి దిగిన తర్వాత నేను కూడా మీలాగా అరుస్తానండి. అయితే అసలు ఆయన ఎంత కష్టపడినా సరే స్ట్రెస్ మాత్రం ఎప్పుడు సెట్స్ మీద అస్సలు చూపెట్టరు. నేనైతే చిన్న చిన్న ఏదైనా సెట్‌లో ఏదైనా చిన్న ప్రాబ్లమ్ వచ్చినా ఆ స్ట్రెస్ నా మీద పడి, నా ఇరిటేషన్ మా లావణ్య, చైతన్య, మిహిరా వీళ్ళందరూ చూసే ఉంటారు సెట్స్‌లో. బట్ మా మాధవ్ సార్ అదిగో సిరి అని వెనకాల ఉంది ఆ అమ్మాయి. వీళ్ళందరూ చూసే ఉంటారు సెట్స్‌లో. బట్ మాధవ్ సార్ ఎంత ప్రాబ్లమ్ వచ్చినా ఆ సెట్స్‌ని ఎంత జోవియల్‌గా ఉంటారంటే ఎంత లైట్ తీసుకొని ఆర్టిస్ట్ మీద వాళ్ళ ప్రెషర్ పడనివ్వకుండా దాన్ని దాని ఆయన అసలు ఆయన మమ్మల్ని అందరినీ చీరప్ చేస్తూ ఇంకా నేను స్టార్ట్ చేశానంటే అది అలా అవుతూనే ఉంటుంది. మాధవ్ సార్ గురించి చెప్పడం అయితే నేను స్టాప్ చేయలేరు ఎవరు. ఎందుకంటే నాకు మోర్ దాన్ బ్రదర్. సార్ ఒక్కసారి మీరు స్టేజ్ మీదకి రండి సార్ ప్లీజ్. సార్ ఒకసారి రండి ఒకసారి రండి ఒక్కసారి ఒకే ఒక్క నిమిషం. ఎలాగ టైం ఉంది సార్. ఒకే ఒక్క నిమిషం. నేను డైరెక్టర్ అని ప్రౌడ్‌గా చెప్పుకోను. బట్ మాధవ్ సార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ అని మాత్రం ప్రౌడ్‌గా చెప్పుకుంటాను. ఈ సినిమాలో ప్రతి నిమిషం, ప్రతి క్షణం మాధవ్ సార్ నేను పక్కనే ఉండి చూశాను. నేను ఆ మాధవ్ సార్ గురించి చెప్పడం స్టార్ట్ చేస్తే నా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మేమందరం కూడా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది కేవీఆర్ సార్ గురించి. ఈ 'నేనెక్కడున్నా' అనే సినిమా ఉంది అంటే ఈరోజు నేను ఇక్కడున్నా అన్నా కూడా కేవీఆర్ గారే. మేమందరం కూడా ఆయనకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.